తెలంగాణలోని కింది వాటిలో ఏ ప్రాంతం ప్రాచీన శిలాయుగపు రాతి సాధనాల ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందింది? సరైన సమాధానం రామగుండం. రామగుండం మరియు చుట్టుపక్కల గోదావరి లోయలు ముఖ్యమైన ప్రాచీన శిలాయుగ ఉపకరణాలను అందించాయి. ఈ ప్రాంతంలో మానవ నివాసాలను రుజువు చేసింది. 16 మహాజనపదాలలో ఒకటైన అస్మాక జనపదం తెలంగాణలోని ఏ ఆధునిక జిల్లాలో ఉంది? సరైన సమాధానం నిజామాబాద్. అస్మాక జనపదం ఆధునిక నిజామాబాద్ జిల్లాలో బోధన్, పురాతన పౌడన్య చుట్టూ కేంద్రీకృతమై ఉంది. తెలంగాణలోని ఏ నదీ లోయ చరిత్రపూర్వ మానవ నివాసాలకు ప్రధాన కేంద్రంగా పరిగణించబడుతుంది? సరైన సమాధానం పైవన్నీ. గోదావరి, కృష్ణా మరియు మనైర్లతో సహా తెలంగాణ యొక్క ప్రధాన నదీ వ్యవస్థలు పురాతన శిలాయుగం నుండి మెగాలిథిక్ యుగాల వరకు చరిత్రపూర్వ స్థావరాల ఆధారాలను అందించాయి. చరిత్రపూర్వ రాక్ ఆర్ట్ సైట్ పాండవుల గుట్ట తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది? సరైన సమాధానం జయశంకర్, భూపాలపల్లి. పాండవుల గుట్ట మెసోలిథిక్ కాలం నుండి మధ్యయుగ కాలం వరకు రాతి చిత్రాలను కలిగి ఉన్న ప్రసిద్ధ కొండ. తెలంగాణలో మెగాలిథిక్ కాలంలో చనిపోయిన వారిని పారవేసే అత్యంత సాధారణ పద్ధతి ఏది? సరైన సమాధానం ఊర్న్ బరియల్ స్టోన్ సిస్ట్. తెలంగాణలోని మెగాలిథిక్ సంస్కృతులు వాటి ప్రత్యేకమైన రాతి ఖననాలకు ప్రసిద్ధి చెందాయి. డోల్మెన్స్ మరియు సిస్ట్లు తరచుగా రాతి వృత్తాలతో చుట్టుముట్టబడి ఉంటాయి. అస్మాక జనపద రాజధాని బోధన్ అనే పురాతన పట్టణాన్ని చారిత్రాత్మకంగా ఏ పేరుతో పిలుస్తారు? సరైన సమాధానం ఇచ్చారు. బోధన్ను ప్రాచీన బౌద్ధ మరియు జైన సాహిత్యంలో పోదని లేదా పౌడన్య అని పిలుస్తారు. ఇది దక్షిణ భారతదేశంలోని ఏకైక మహాజనపదంగా పనిచేస్తుంది. తెలంగాణలోని ఏ నియోలిథిక్ సైట్ ప్రారంభ వ్యవసాయం మరియు పశువుల పెంపకానికి ఆధారాలను అందించింది? సరైన సమాధానం పోలకొండ. పోలకొండ, వరంగల్ ప్రాంతం ఒక కీలకమైన నియోలిథిక్ ప్రదేశం. ఇక్కడ చేతితో తయారుచేసిన కుండలు మరియు నేల రాతి పనిముట్లు కనుగొనబడ్డాయి. తెలంగాణలో మెగాలిథిక్ యుగంలో ఇనుప యుగానికి దారితీసిన కింది లోహాలలో ఏది మొదటిసారిగా ప్రవేశపెట్టబడింది? సరైన సమాధానం ఇనుము. వ్యవసాయ పనిముట్లు మరియు ఆయుధాల తయారీకి తెలంగాణలో మొదటిసారిగా ఇనుమును విరివిగా ఉపయోగించింది మెగాలిథిక్ ప్రజలు. పురావస్తు ప్రదేశం కోటలింగాల గోదావరి సంగమం వద్ద ఉంది మరియు ఇతర నది ఏది? సరైన సమాధానం పెద్దావ్గు. కోటలింగాల ఒక ముఖ్యమైన ప్రారంభ చారిత్రాత్మక ప్రదేశం జగిత్యాల్ జిల్లాలో పెద్దవాగు ప్రవాహం గోదావరి నదిలో కలుస్తుంది. తెలంగాణలోని కింది చరిత్రపూర్వ ప్రదేశాలలో ఏది రాళ్లపై కప్మార్క్లు లేదా క్యూపుల్స్ అని పిలుస్తారు? సరైన సమాధానం సమన్వయం. నారాయణపేట జిల్లాలోని ముడుమల మెగాలిథిక్ అబ్జర్వేటరీ మరియు పురాతన కప్పు గుర్తులతో కూడిన బండరాళ్లకు ప్రసిద్ధి చెందింది. మైక్రోలిథ్స్, చిన్న రాతి పనిముట్లు ఆవిష్కరణ తెలంగాణలో ఏ చరిత్రపూర్వ కాలానికి సంబంధించిన లక్షణం? సరైన సమాధానం మెసోలిథిక్. మధ్యశిలాయుగంలో మైక్రోలిథ్లు అని పిలువబడే చిన్న, మరింత శుద్ధి చేసిన రాతి పనిముట్ల వైపు మళ్లింది. వీటిని తరచుగా బాణం తలలు లేదా స్పియర్ పాయింట్లుగా ఉపయోగిస్తారు. అస్మాక జనపదం గోదావరి నది ఒడ్డున ఉన్నట్లు ఏ పురాతన గ్రంథం పేర్కొంది? సరైన సమాధానం అంగుత్తర నికాయ. బౌద్ధ గ్రంథం అంగుత్తర నికాయ అస్మాకను 16 మహాజనపదాలలో ఒకటిగా జాబితా చేస్తుంది. ఇది దక్కన్లో దాని స్థానాన్ని నిర్ధారిస్తుంది. హష్మత్పేట్ వద్ద ఉన్న మెగాలిథిక్ శ్మశానవాటిక ఏ ఆధునిక నగర ప్రాంతంలో ఉంది? సరైన సమాధానం హైదరాబాద్. హష్మత్పేట్ అనేది ఆధునిక హైదరాబాద్, సికింద్రాబాద్ సమీపంలో నడిబొడ్డున ఉన్న ఒక ప్రసిద్ధ మెగాలిథిక్ ప్రదేశం. తెలంగాణలోని మెగాలిథిక్ శ్మశాన వాటికలతో సాధారణంగా ఏ రకమైన కుండలు ముడిపడి ఉన్నాయి? సరైన సమాధానం నలుపు మరియు ఎరుపు వేర్ BRW. నలుపు మరియు ఎరుపు రంగు సామాను, నలుపు లోపలి భాగం మరియు ఎరుపు వెలుపలి భాగం ఈ ప్రాంతంలో మెగాలిథిక్ ఇనుప యుగం యొక్క ముఖ్య లక్ష్యం. తెలంగాణలో నియోలిథిక్ ప్రజల ప్రాథమిక వృత్తి ఏది? సరైన సమాధానం వ్యవసాయం మరియు పశు సంవర్ధకము. నియోలిథిక్ యుగం జంతువుల పెంపకం మరియు పంటల సాగు ప్రారంభం ద్వారా స్థిరపడిన జీవితానికి పరివర్తనను సూచిస్తుంది. ఖగోళ శాస్త్రానికి గుర్తుగా పనిచేసిన మెన్హీర్
ఎత్తుగా నిలబడి ఉన్న రాయి తెలంగాణలో ఏ చరిత్రపూర్వ ప్రదేశంలో ఉంది? సరైన సమాధానం సమన్వయం. ముడుమల మెగాలిథిక్ సైట్ నిర్దిష్ట నమూనాలలో అమర్చబడిన మెన్హిర్లను కలిగి ఉంది. ఇది పురాతన ఖగోళ అబ్జర్వేటరీ అని నమ్ముతారు. తెలంగాణ మెగాలిథిక్ సంస్కృతిలో సిస్ట్ అనే పదం వీటిని సూచిస్తుంది. సరైన సమాధానం పెట్టే లాంటి రాతి సమాధి గది. సిస్ట్లు రాతి పలకలతో చేసిన భూగర్భ శ్మశాన గదులు డెక్కన్లోని మెగాలిథిక్ సమాధి స్థలాల యొక్క సాధారణ లక్షణం. ప్రాచీన సాహిత్యంలో పేర్కొనబడిన అస్మాక జనపద ప్రాంతంలోని ప్రధాన గిరిజన సమూహం కింది వాటిలో ఏది? సరైన సమాధానం అస్సాకా యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్న మహాజనపదానికి వారి పేరును అందించిన ఆధిపత్య వంశం అస్సాకులు లేదా అస్మాకాలు. ఎద్దుల గుండు చరిత్రపూర్వ రాక్ షెల్టర్ తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది? సరైన సమాధానం మహబూబాబాద్. ఎద్దుల గుండు మహబూబాబాద్ జిల్లాలో చరిత్రపూర్వ మానవ సృజనాత్మకతను చూపే ఒక ముఖ్యమైన రాక్ ఆర్ట్ సైట్. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కనిపించే రాతి వలయాలు ఏ పురావస్తు కాలానికి చెందిన విశిష్ట లక్షణం? సరైన సమాధానం మెగాలిథిక్. రాతి వృత్తాలు మెగాలిథిక్ కాలం నాటి అత్యంత ప్రముఖ సమాధి గుర్తులు, శ్మశాన వాటికలను గుర్తించడానికి మరియు మరణించిన వారిని గౌరవించడానికి ఉపయోగించారు. చరిత్రపూర్వ రాక్ పెయింటింగ్ సైట్ రేగొండ ఏ తెలంగాణ జిల్లాలో ఉంది? సరైన సమాధానం జయశంకర్ భూపాలపల్లి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండలో జంతువులు మరియు మానవ బొమ్మలను వర్ణించే ప్రత్యేకమైన చరిత్రపూర్వ చిత్రాలు ఉన్నాయి. పురాతన మహాజనపద అస్మాకా ఏ భౌగోళిక ప్రాంతంలో ఉన్నది? సరైన సమాధానం దక్షిణాపథ దక్షిణ భారతదేశం. దక్కన్ ప్రాంతంలోని వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న ఏకైక మహాజనపదంగా అస్మాక చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పురాతన తెలంగాణలో ఇనుము కరిగించే ప్రారంభ జ్ఞానాన్ని రుజువు చేస్తూ కింది వాటిలో ఏ సైట్ ఐరన్ స్లాగ్ ను అందించింది? సరైన సమాధానం పైవన్నీ. పెద్దబంకూర్ మరియు కోటలింగాల వంటి అనేక ప్రదేశాలు ఇనుప యుగంలో అధునాతన ఇనుము కరిగించడానికి మరియు ఫోర్జ్ పనికి ఆధారాలను అందించాయి. చరిత్రపూర్వ రాక్ ఆర్ట్ సైట్ కేతవరం ఏ జంతువుల చిత్రాలకు ప్రసిద్ధి చెందింది? సరైన సమాధానం జింకలు, ఎద్దులు మరియు ఏనుగులు. కేతవరం రాక్ షెల్టర్లు వివిధ రకాల వన్యప్రాణులను కలిగి ఉంటాయి. ఇవి మధ్యశిలాయుగం మరియు నియోలిథిక్ యుగాలలో ఉన్న జంతుజాలాన్ని ప్రతిబింబిస్తాయి. ముడుమల పురావస్తు ప్రదేశంలో కనుగొనబడిన మెన్హిర్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? సరైన సమాధానం ఖగోళ మరియు క్యాలెండర్ గుర్తులు. ముడుమల వద్ద ఉన్న మెన్హిర్లు ఋతువులు మరియు అయనాంతంలను ట్రాక్ చేయడానికి ఖగోళ వస్తువులతో సమలేఖనం చేశారని పండితులు నమ్ముతారు. తెలంగాణ పూర్వ చరిత్ర సందర్భంలో సార్కోఫాగస్ అనే పదం వీటిని సూచిస్తుంది. సరైన సమాధానం ఖననంలో ఉపయోగించే టెర్రకోట శవపేటిక. టెర్రకోట సార్కోఫాగి తరచుగా రామ్లు లేదా ఏనుగుల ఆకారంలో ఉంటుంది. వీటిని మెగాలిథిక్ ప్రజలు చనిపోయినవారి అవశేషాలను కలపడానికి ఉపయోగించారు. తెలంగాణలోని ఏ పురావస్తు ప్రదేశం దాని గొప్ప ఆవిష్కరణల కారణంగా రెండవ తక్షిలా అని పిలుస్తారు? సరైన సమాధానం కొండాపూర్. త్రవ్వకాలలో లభించిన నాణేలు, పూసలు మరియు టెర్రకోట బొమ్మల కారణంగా కొండాపూర్కు ఈ మారు పేరు వచ్చింది. అస్మాకా జనపదం తన ఉత్తరాన ఉన్న ఏ పొరుగున ఉన్న మహాజనపదంతో తరచుగా వైరుధ్యంలో ఉంది? సరైన సమాధానం అవంతి. పురాణాల వంటి ప్రాచీన గ్రంథాలు డెక్కన్పై నియంత్రణ కోసం అస్మాక మరియు అవంతి జనపదాల మధ్య స్థిరమైన పోటీని సూచిస్తున్నాయి. తెలంగాణలో మానవులు ఏ కాలంలో మొదటిసారిగా రాక్ షెల్టర్స్ లో నివసించడం మరియు వాటిని పెయింటింగ్స్తో అలంకరించడం ప్రారంభించారు? సరైన సమాధానం మెసోలిథిక్. మెసోలిథిక్ కాలం ఆదిలాబాద్ మరియు వరంగల్ ప్రాంతాలలో కనిపించే ఆశ్రయాలలో విస్తృతమైన రాతి కళకు నాంది పలికింది. గిద్దలూరు ప్రాంతంలో హ్యాండ్ యాక్సెస్ మరియు క్లీవర్స్ ఆవిష్కరణ ఏ దశకు సంబంధించినది? సరైన సమాధానం దిగువ రాతియుగం. చేతిగొడ్డలి వంటి పెద్ద, బరువైన రాతి పనిముట్లు ఈ ప్రాంతంలో మానవ పరిణామం యొక్క దిగువ ప్రాచీన శిలాయుగ దశకు విలక్షణమైనవి. తెలంగాణలోని నియోలిథిక్ సెటిలర్లు కింది వాటిలో ఏ పంటను సాగు చేశారు?
సరైన సమాధానం రాగి మరియు పచ్చిపప్పు. కాలిపోయిన విత్తనాల నుండి పురావస్తు ఆధారాలు రాగి, ఫింగర్ మిల్లెట్ మరియు పప్పుధాన్యాలు పండించిన మొదటి పంటలలో ఒకటి అని సూచిస్తున్నాయి. కోటలింగాల ప్రదేశం ముఖ్యమైనది ఎందుకంటే ఇది ఏ శాతవాహన పూర్వ రాజుల నాణేలను అందించింది? సరైన సమాధానం గోభడ మరియు సమగోప. శాతవాహనులు తమ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ముందు పాలించిన స్థానిక రాజుల నాణేలను అందించినందున కోటలింగాల ప్రత్యేకమైనది. కదంబపూర్ లో కనుగొనబడిన మెగాలిథిక్ సమాధులు ఏ జిల్లాలో ఉన్నాయి? సరైన సమాధానం కరీంనగర్. కదంబపూర్ కరీంనగర్ జిల్లాలోని ఒక ప్రధాన ఇనుప యుగం ప్రదేశం, విభిన్న ఖనన రకాలకు ప్రసిద్ధి. జైన సాహిత్యంలో పౌడన్యపుర ప్రస్తావన యొక్క చారిత్రక ప్రాముఖ్యత ఏమిటి? సరైన సమాధానం ఇది అస్మాక రాజ్యానికి రాజధాని. పౌడన్యపుర ఆధునిక బోధన్, ఆదిపురాణం వంటి జైన గ్రంథాలలో ప్రధాన పట్టణ కేంద్రంగా మరియు రాజధానిగా పేర్కొనబడింది. తెలంగాణలోని చరిత్రపూర్వ రాక్ పెయింటింగ్స్లో కింది వాటిలో ఏ రంగులు ప్రధానంగా ఉపయోగించబడ్డాయి? సరైన సమాధానం ఎరుపు మరియు తెలుపు. ఎరుపు ఓచెర్, హెమటైట్ మరియు లైమ్ వైట్ వంటి సహజ వర్ణద్రవ్యాలు పురాతన రాతి కళలో సాధారణంగా ఉపయోగించే రంగులు. డాల్మెన్ ఖననం రకం వీటిని కలిగి ఉంటుంది. సరైన సమాధానం క్యాప్స్టోన్తో నేలపైన ఒక రాతిగది. డాల్మెన్లు నిటారుగా ఉన్న రాళ్లతో చేసిన మెగాలిథిక్ సమాధులు పైన పెద్ద ప్లాట్ క్షితిజ సమాంతర రాయికి మద్దతు ఇస్తాయి. సుత్తనిపాతం ప్రకారం బవరి అనే బ్రాహ్మణుడు తెలంగాణలోని ఏ ప్రాంతంలో స్థిరపడ్డాడు? సరైన సమాధానం గోదావరికి సమీపంలోని అస్సక, అస్మాక దేశంలో. బౌద్ధ గ్రంథం సుత్తనిపాత ఋషి బవరి గురించి చెబుతుంది. అతను ధ్యానం చేయడానికి కోసల నుండి అస్మాక ప్రాంతానికి వెళ్లాడు. ఏ తెలంగాణ ప్రాంతం దాని సిస్ట్ శ్మశానవాటికలో పోర్ట్ హోల్ కలిగి ఉంది? సరైన సమాధానం పైవన్నీ. తెలంగాణలోని మెగాలిథిక్ సిస్ట్లు తరచుగా చిన్న వృత్తాకార ఓపెనింగ్ లేదా పోర్ట్ హోల్ ని కలిగి ఉంటాయి. ఇది ఆత్మ ప్రవేశించడానికి లేదా నిష్క్రమించడానికి అని నమ్ముతారు. తెలంగాణలో నియోలిథిక్ నుండి ఇనుప యుగానికి పరివర్తన అదృశ్యం ద్వారా గుర్తించబడింది. సరైన సమాధానం ఇనుముకు అనుకూలంగా పాలిష్ చేసిన రాతి పనిముట్లు. ఇనుప సాంకేతికత వ్యాప్తి చెందడంతో శ్రమతో కూడుకున్న పాలిష్ చేసిన రాతి పనిముట్ల ఉపయోగం మరింత సమర్థవంతమైన మెటల్ పనిముట్లతో భర్తీ చేయబడింది. తెలంగాణలోని ఏ పురావస్తు ప్రదేశం మెగాలిథిక్ కాలం నాటి యాంటెనేటెడ్ స్వోర్డ్స్ ఆవిష్కరణకు ప్రసిద్ధి చెందింది? సరైన సమాధానం కదంబపూర్. కరీంనగర్ జిల్లాలోని కదంబపూర్ అధునాతన మెటలర్జీని చూపిస్తూ యాంటెన్నా లాంటి అంచనాలతో ప్రత్యేకమైన ఇనుప కత్తులను అందించింది. చరిత్రపూర్వ రాక్ ఆర్ట్ సైట్ దామరవాయి ఏ జిల్లాలో ఉంది? సరైన సమాధానం ములుగు. ములుగు జిల్లాలోని తాడ్వాయి అటవీ ప్రాంతంలో ఉన్న దామరవాయిలో ముఖ్యమైన మెగాలిథిక్ డాల్మెన్లు మరియు రాక్ పెయింటింగ్లు ఉన్నాయి. తెలంగాణలోని మెసోలిథిక్ ప్రజలు తమ సూక్ష్మశిలాలు తయారు చేయడానికి ఉపయోగించిన ప్రాథమిక పదార్థం ఏమిటి? సరైన సమాధానం చెట్ మరియు చాల్సెడోని. మెసోలిథిక్ కళాకారులు తమ చిన్న, పదునైన రాతి పనిముట్లను రూపొందించడానికి చెట్, జాస్పర్ మరియు చాల్సెడోని వంటి చక్కటి కణిత రాళ్లను ఇష్టపడతారు. దొంగతల గుట్ట అనే మెగాలిథిక్ ప్రదేశం ఏ తెలంగాణ జిల్లాలో ఉంది? సరైన సమాధానం సిద్దిపేట. సిద్దిపేట సమీపంలోని దొంగతల గుట్ట మెగాలిథిక్ కమ్యూనిటీల స్థావరాలను అధ్యయనం చేయడానికి ఒక ముఖ్యమైన ప్రదేశం. అస్మాక ప్రాంతం ఏ మతాల సాహిత్యంలో జానపద-గా వర్ణించబడింది? సరైన సమాధానం బౌద్ధం, జైనమతం మరియు హిందూమతం. అస్మాక 3 ప్రధాన పురాతన భారతీయ మత సంప్రదాయాలలో ప్రస్తావించబడింది. దాని పానిండియన్ గుర్తింపును హైలైట్ చేస్తుంది. నియోలిథిక్ చాల్కోలిథిక్ పరివర్తన సమయంలో తెలంగాణలోని ఏ సైట్ పిట్ డ్వెల్లింగ్స్ భూమిలో నిర్మించిన ఇళ్ళు యొక్క ఆధారాలను అందించింది? సరైన సమాధానం చిన్న మరూర్. మహబూబ్ నగర్ ప్రాంతంలోని చిన్న మరూరులో పిట్ హౌస్ల సాక్ష్యాన్ని చూపించారు. పురాతన ప్రజలు ఇంటి లోపల ఉష్ణోగ్రతను నియంత్రించే తెలివైన మార్గం. తెలంగాణతో సహా దక్కన్లోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే బూడిద మట్టి దిబ్బలు, కాల్చిన ఆవు పేడ ఏ సంస్కృతికి సంబంధించినవి?
సరైన సమాధానం నియోలిథిక్ పాస్టోరలిస్టులు. ఉట్నూర్లోని బూడిద పుట్టలు నియోలిథిక్ పశువుల కాపరుల కాలానుగుణ శిబిరాలను సూచిస్తాయి. వారు ఆచారబద్ధంగా పేరుకుపోయిన పేడను కాల్చారు. పురాతన ప్రదేశం పెద్దబంకూరు ఏ ఆధునిక జిల్లాలో ఉంది? సరైన సమాధానం పెద్దాపల్లి. పెద్దబంకూర్ విస్తృతంగా త్రవ్వకాలలో ఇనుప యుగం నుండి ప్రారంభ చారిత్రాత్మక కాలానికి పరివర్తనపై లోతైన అంతర్దృష్టులను అందించింది. కొండాపూర్ వంటి ప్రదేశాలలో పాక్షిక విలువైన రాళ్లతో తయారు చేయబడిన పూసలు దేనిని సూచిస్తున్నాయి? సరైన సమాధానం అధునాతన హస్తకళ మరియు వాణిజ్య సంబంధాలు. పురాతన తెలంగాణలోని అధిక నాణ్యత పూసల పరిశ్రమ ఈ ప్రాంతం విస్తృతమైన అంతర్గత మరియు బాహ్య వాణిజ్య నెట్వర్క్లో భాగమని చూపిస్తుంది. తెలంగాణ ప్రాంతంతో తరచుగా సంబంధం ఉన్న బౌద్ధ జాతక కథలలో ఏ నదిని తెలివాహ అని పిలుస్తారు? సరైన సమాధానం గోదావరి. సిరివానిజ జాతకంలో పేర్కొన్న తెలివాహ నది తెలంగాణ స్మాక ప్రాంతం గుండా ప్రవహించే గోదావరి నదిని సూచిస్తుందని పండితులు విశ్వసిస్తున్నారు. ముదుమల అనే సైట్ తరచుగా స్టోన్హెంజ్ ఆఫ్ ఇండియా గా వర్ణించబడింది ఎందుకంటే దీని కారణంగా. సరైన సమాధానం మెన్హిర్స్ యొక్క ప్రత్యేక అమరిక. ముడుమల వద్ద వందలాది మంది మెన్హిర్ల ఖచ్చితమైన రేఖాగణిత అమరిక ఖగోళ సంఘటనలను ట్రాక్ చేయడానికి ఉపయోగించబడిందని సూచిస్తుంది. మెగాలిథిక్ సమాధులలో గ్రేవ్ గూడ్స్ సాధారణంగా చేర్చబడ్డాయి. సరైన సమాధానం ఇనుప పనిముట్లు మరియు కుండలు. మెగాలిథిక్ ప్రజలు మరణానంతర జీవితాన్ని విశ్వసించారు. మరణించిన వారిని ఇనుప కొడవళ్లు, బాకులు మరియు కుండలు వంటి అవసరమైన వస్తువులతో పాతిపెట్టారు. చరిత్రపూర్వ రాక్ ఆర్ట్ సైట్ నర్సాపూర్ ఏ జిల్లాలో ఉంది? సరైన సమాధానం మెదక్. మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో చరిత్రపూర్వ చిత్రాలతో కూడిన షెల్టర్లు తరచుగా వేట దృశ్యాలను చిత్రీకరిస్తాయి. కింది వాటిలో మహబూబ్నగర్ జిల్లాలో త్రవ్వబడిన ప్రధాన నియోలిథిక్ స్థావరమేది? సరైన సమాధానం చిన్న మరూర్. చిన్న మరూర్ మరియు పెద్ద మరూర్ కృష్ణానది ఒడ్డున త్రవ్వబడిన ముఖ్యమైన నవీన శిలాయుగం నుండి ఇనుప యుగం పరివర్తన ప్రదేశాలు. తెలంగాణలోని కొన్ని మెగాలిథిక్ ప్రదేశాలలో కనిపించే ఆంథ్రోపోమోర్ఫిక్ ఫిగర్ అనే పదం వీటిని సూచిస్తుంది. సరైన సమాధానం మానవుని ఆకారంలో చెక్కబడిన రాయి. ఆంథ్రోపోమోర్ఫిక్ విగ్రహాలు నైరూప్య మానవ రూపాన్ని సూచిస్తాయి. జానంపేట వంటి శ్మశాన వాటికలలో చాలా అరుదుగా కనుగొనబడ్డాయి. పాండవుల గుట్ట వద్ద సర్ప రాతి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన తెలంగాణ జిల్లా ఏది? సరైన సమాధానం జయశంకర్ భూపాలపల్లి. పాండవుల గుట్ట వద్ద ఉన్న రాతి కళలో కప్పలు మరియు మానవులు వంటి ఇతర మూలాంశాలతో పాటు పెద్ద పాము యొక్క ప్రసిద్ధ చిత్రణ ఉంది. పురాతన నగరం కోటిలింగాల ఈ సమయంలో ఒక ముఖ్యమైన మత మరియు రాజకీయ కేంద్రంగా పనిచేసింది. సరైన సమాధానం శాతవాహనులకు పూర్వం మరియు శాతవాహనుల కాలం. అనేక స్వతంత్ర స్థానిక రాజుల నాణేలను అందించిన కోటిలింగాల తెలంగాణలోని పురాతన పట్టణ కేంద్రాలలో ఒకటి. తెలంగాణలో చేతి గొడ్డలి సంప్రదాయం ఏ విస్తృత పురావస్తు సంస్కృతిలో భాగం? సరైన సమాధానం అచెయులియన్. అచెయులియన్ సంస్కృతి విలక్షణమైన ఓవల్ మరియు పీరాకారపు రాతి చేతిగొడ్డలి ఉత్పత్తి ద్వారా వర్గీకరించబడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఏ నియోలిథిక్ సైట్ పాలిష్ స్టోన్ సైట్ లకు ప్రసిద్ధి చెందింది? సరైన సమాధానం ఉట్నూర్. నూతన శిలాయుగ తెలంగాణ యొక్క గ్రామీణ జీవితాన్ని మరియు రాతి సాధన సాంకేతికతను అర్థం చేసుకోవడానికి ఉట్నూర్ ఒక ముఖ్యమైన ప్రదేశం. కొండాపూర్ వంటి ప్రదేశాలలో రోమన్ నాణేలు ఉండటం వల్ల ప్రాచీన తెలంగాణకు వీటితో వాణిజ్య సంబంధాలు ఉన్నాయని రుజువు చేస్తుంది. సరైన సమాధానం రోమన్ సామ్రాజ్యం. ఈ ప్రాంతంలో లభించిన రోమన్ బంగారు మరియు వెండి నాణేలు మధ్యధరా ప్రపంచంతో సుగంధ ద్రవ్యాలు మరియు వస్త్రాలలో అభివృద్ధి చెందుతున్న వాణిజ్యాన్ని సూచిస్తున్నాయి. కేర్న్ సర్కిల్స్ యొక్క ప్రాథమిక విధి ఏమిటి? సరైన సమాధానం మెగాలిథిక్ శ్మశాన వాటికలను గుర్తించడానికి మరియు రక్షించడానికి. కైర్న్ వృత్తాలు పెద్ద బండరాళ్ల వృత్తంతో చుట్టుముట్టబడిన రాళ్ల కుప్పను కైర్న్ కలిగి ఉంటాయి. ఇది సమాధిని సూచిస్తుంది. సింగసంద్ర చరిత్రపూర్వ ప్రదేశాన్ని కలిగి ఉన్న తెలంగాణ జిల్లా ఏది? సరైన సమాధానం మేడ్చల్ మల్కాజిగిరి.
సింగసంద్ర హైదరాబాద్కు సమీపంలో ఉన్న ఒక ముఖ్యమైన ప్రదేశం. ఇది ప్రారంభ రాతి పనిముట్ల పరిశ్రమలకు ఆధారాలను అందించింది. తెలంగాణలో జానపద కాలాన్ని 6వ శతాబ్దం బీసీఈ తరచుగా అంటారు. సరైన సమాధానం రెండవ పట్టణీకరణ. తెలంగాణలోని అస్మాకతో సహా భారతదేశం అంతటా మహాజనపదాల పెరుగుదలను రెండవ పట్టణీకరణ అంటారు. కింది వాటిలో జంతువులు మరియు మాతృ దేవతల టెర్రకోట బొమ్మలు ఏ సైట్లో ఉన్నాయి? సరైన సమాధానం పైవన్నీ. టెర్రకోట కళ తెలంగాణ ప్రారంభ చారిత్రక కాలంలో అభివృద్ధి చెందింది. ఇది మతపరమైన మరియు అలంకార ప్రయోజనాల కోసం ఉపయోగించబడింది. తెలంగాణలోని మధ్య పురాతన శిలాయుగం సాధనాలు సాధారణంగా దిగువ ప్రాచీన శిలాయుగం సాధనాల కంటే చిన్నవిగా ఉంటాయి మరియు వీటిని ఉపయోగించి తయారు చేస్తారు. సరైన సమాధానం లెవల్లోయిస్ టెక్నిక్. లీవల్లోయిస్ సాంకేతికత నిర్దిష్ట పదునైన ముక్కలు ఆఫ్ ఫ్లేక్ ఒక రాయి కోర్ సిద్ధం ఉంది. అస్మాకా రాజ్యాన్ని ఏ రాజవంశం వారసులు పాలించినట్లు పురాణాలలో పేర్కొనబడింది? సరైన సమాధానం ఇక్ష్వాకు. అస్మాక రాజులు ఇక్ష్వాకు వంశానికి చెందినవారని పురాణ కథనాలు సూచిస్తున్నాయి. తెలంగాణలో సికింద్రాబాద్ సమీపంలో మొట్టమొదటి మెగాలిథిక్ ఖననాలను ఏ సంవత్సరంలో కెప్టెన్ మెడోస్ టేలర్ క్రమపద్ధతిలో అధ్యయనం చేశారు? సరైన సమాధానం 1851. మెడోస్ టేలర్ డెక్కన్ పురావస్తు శాస్త్రంలో ఒక మార్గదర్శకుడు. అతను మొదట మెగాలిథిక్ స్టోన్ సర్కిల్స్ ను శాస్త్రీయ దృష్టికి తీసుకువచ్చాడు. తెలంగాణలో ఏ చరిత్రపూర్వ ప్రదేశం లాబ్రింత్ లేదా మేజ్ నమూనాల చిత్రాలకు ప్రసిద్ధి చెందింది? సరైన సమాధానం పాండవుల గుట్ట. చరిత్రపూర్వ కళలో చిక్కైన నమూనాలు చాలా అరుదు. అయితే పాండవుల గుట్టలో ఈ సంక్లిష్టమైన రేఖాగణిత నమూనాలు ఉన్నాయి. తెలంగాణలో ఎగువ పురాతన శిలాయుగం ఆవిర్భావం ద్వారా వర్గీకరించబడింది. సరైన సమాధానం బ్లేడెన్బురిన్ సాధనాలు మరియు ఎముక సాధనాలు. ఈ దశలో మరింత అధునాతనమైన ప్రత్యేకమైన రాతి బ్లేడ్లు మరియు సూదులు లేదా హార్పూన్ల తయారీకి ఎముకల మొదటి ఉపయోగం కనిపించింది. పురావస్తు ప్రదేశం ఏలేశ్వరం ఇప్పుడు ఏ ప్రాజెక్టు నీళ్లలో మునిగిపోయింది? సరైన సమాధానం నాగార్జున సాగర్. ఇప్పుడు నాగార్జున సాగర్ రిజర్వాయర్ ఆక్రమించిన లోయలో ఉన్న ఏలేశ్వరం ఒక ప్రధాన బౌద్ధ మరియు మెగాలిథిక్ ప్రదేశం. పురాతన తెలంగాణలో పంచ్మార్క్ నాణేలు కర్షపానాలు దేనితో తయారు చేయబడ్డాయి? సరైన సమాధానం వెండి లేదా రాగి. సూర్యుడు, జంతువులు మరియు కొండల వంటి చిహ్నాలను కలిగి ఉండే పంచ్మార్క్ నాణేలు ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా తెలిసిన కరెన్సీ. నియోలిథిక్ రైతులు తమ పంటలను పండించడానికి కిందివాటిలో ఏ సాధనాన్ని ఉపయోగించారు? సరైన సమాధానం మైక్రోలిత్లతో స్టోన్ సికిల్. ఇనుప యుగానికి ముందు నియోలిథిక్ ప్రజలు ధాన్యాన్ని పండించడానికి పదునైన మైక్రోలిత్లతో అమర్చిన చెక్క లేదా ఎముక హ్యాండిల్స్ను ఉపయోగించారు. బౌద్ధ సాహిత్యంలో బవరి పురాణం తెలంగాణ కేంద్రంగా ఉందని సూచిస్తుంది. సరైన సమాధానం వేద అభ్యాసం మరియు బౌద్ధమతం వ్యాప్తి. గోదావరికి సమీపంలో సేజ్ బావరి ఉనికిని దక్షిణ భారతదేశంలో బౌద్ధ చింతన యొక్క ప్రారంభ వ్యాప్తికి దోహదపడింది. తెలంగాణలోని ఏ జిల్లాలో పోచంపల్లి మెగాలిథిక్ సైట్ వస్త్రాల పట్టణం కాదు ఉంది? సరైన సమాధానం యాదాద్రి భువనగిరి. పోచంపల్లి యొక్క పురావస్తు ప్రదేశం పట్టణం పట్టుకు ప్రసిద్ధి చెందడానికి చాలా కాలం ముందు ముఖ్యమైన మెగాలిథిక్ అవశేషాలను అందించింది. కొన్ని జైన గ్రంథాల ప్రకారం అస్మాకా జనపదం ఎన్ని గ్రామాలను కలిగి ఉందని చెప్పబడింది? సరైన సమాధానం 500,000 సింబాలిక్ పెద్ద సంఖ్యగా. అస్మాకా యొక్క శ్రేయస్సు మరియు జనాభాను వివరించడానికి పురాతన గ్రంథాలు తరచుగా 500,000 శతసహస్ర వంటి పెద్ద సంఖ్యలను ఉపయోగించాయి. ఐరన్ హోహెడ్స్ తో పాటుగా బ్లాక్ అండ్ రెడ్ వేర్ కుండల సాక్ష్యాన్ని అందించిన తెలంగాణలోని సైట్ ఏది? సరైన సమాధానం పెట్ బ్యాంక్. పెద్దబంకూరు త్రవ్వకాలు ఇనుప యుగం రైతుల రోజువారీ జీవితాన్ని, వారి పనిముట్లు మరియు వంట సామానుతో సహా వెల్లడించాయి. కూకట్పల్లి, హైదరాబాద్ లో చరిత్రపూర్వ రాక్ ఆర్ట్ ప్రధానంగా. సరైన సమాధానం రేఖాగణిత మరియు నైరూప్య నమూనాలు.
హైదరాబాద్ ప్రాంతంలో ప్రారంభ రాక్ ఆర్ట్ తరచుగా నైరూప్య చిహ్నాలు మరియు సాధారణ పంక్తులు కలిగి ఉంటుంది. కింది వాటిలో ఏది మెగాలిథిక్ తెలంగాణలో కనుగొనబడిన అర్న్ బరియల్ ని వివరిస్తుంది? సరైన సమాధానం అస్థిపంజర అవశేషాలను పెద్ద మట్టి కుండలో ఉంచి పాతిపెట్టడం. పెద్ద టెర్రకోట జాడిలో ఎముకలను తరువాత త్రవ్వకం ఉంచడం ఇది తరువాతి మెగాలిథిక్ దశలో ఒక సాధారణ పద్ధతి. ప్రారంభ జానపద నుండి శాతవాహనుల కాలానికి పరివర్తన నాణేల క్రమాలలో బాగా కనిపిస్తుంది. సరైన సమాధానం త్రైమాసిక. చిముక వంటి స్థానిక రాజుల నుండి సామ్రాజ్య శాతవాహనుల వరకు స్పష్టమైన మార్పును చూపుతున్న ఏకైక ప్రదేశం కోటలింగాల. 1000 కంటే ఎక్కువ శ్మశాన వాటికలతో తెలంగాణలోని ఏ ప్రదేశం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మెగాలిథిక్ శ్మశాన వాటికగా పరిగణించబడుతుంది? సరైన సమాధానం పుల్లర్. సిద్దిపేట జిల్లాలోని పుల్లూర్ ప్రదేశం పెద్ద విస్తీర్ణంలో విస్తరించి ఉన్న మెగాలిథిక్ స్మారక చిహ్నాల అపారమైన సాంద్రతకు ప్రసిద్ధి చెందింది. అస్మాకా జనపదాన్ని పోలి నగర రాష్ట్రం గా ఏ ప్రాచీన భాషా గ్రంథాలలో పేర్కొనబడింది? సరైన సమాధానం పాలి. దిఘ నికాయ వంటి బౌద్ధ పాళీ సాహిత్యం దక్కన్ జనపదాల వ్యవస్థీకృత రాజకీయ నిర్మాణాలను సూచిస్తుంది. తెలంగాణలోని పురావస్తు ప్రదేశాలలో కనుగొనబడిన మెన్హీర్ గురించి కింది వాటిలో ఏది వివరిస్తుంది? సరైన సమాధానం ఒకే పెద్ద నిలువుగా నిలబడి ఉన్న రాయి. మెన్హీర్లు తెలంగాణ పీఠభూమి అంతటా మెగాలిథిక్ సంస్కృతికి విలక్షణమైన స్మారక లేదా ఖగోళ స్టాండింగ్ రాళ్లు. ప్రాచీన తెలంగాణలో నియోలిథిక్ ప్రదేశాలలో స్పిండిల్ వోర్ల్స్ కనుగొనడం ఏమి సూచిస్తుంది? సరైన సమాధానం స్పిన్నింగ్ మరియు నేయడం యొక్క జ్ఞానం. ఈ ప్రాంతంలో ప్రారంభ స్థిరనివాసులు వస్త్రాలను ఉత్పత్తి చేసే సాంకేతికతను అభివృద్ధి చేశారనడానికి స్పిండిల్ వోర్ల్స్ స్పష్టమైన సాక్ష్యం. కోటలింగాల తవ్వకంలో చిముక నాణేలు లభించాయి. చరిత్రకారులు ఆయనను ఎవరని గుర్తించారు? సరైన సమాధానం శాతవాహన రాజవంశ స్థాపకుడు నిలబడి. చిముకా శాతవాహన సామ్రాజ్యం యొక్క మొదటి రాజు సిముకా యొక్క ప్రాకృత రూపంగా పరిగణించబడుతుంది. దీని ప్రారంభ నాణేలు ఇక్కడ కనుగొనబడ్డాయి. రామ్ ఆకారంలో మేషం టెర్రకోట సార్కోఫాగస్కు తెలంగాణలోని ఏ ప్రాంతం ప్రసిద్ధి చెందింది? సరైన సమాధానం చిన్న మరూర్. చిన్న మరూర్లోని త్రవ్వకాలు మెగాలిథిక్ ప్రజల కళాత్మక నైపుణ్యాలను హైలైట్ చేస్తూ ప్రత్యేకమైన జూమోర్ఫిక్ సార్కోఫాగిని వెల్లడించాయి. బోధన్ ప్రాంతం యొక్క పురాతన పేరు పౌడన్య మొదటి తీర్థంకరుడైన రిషభదేవుని ఏ కుమారునికి సంబంధించినది? సరైన సమాధానం బాహుబలి. జైన సంప్రదాయం ప్రకారం బాహుబలి గుమ్మటేశ్వరుడు పౌడన్యపుర బోధన్ నుండి పాలించాడు. తెలంగాణలో ప్రాచీన శిలాయుగ ఉపకరణాల తయారీకి సాధారణంగా ఉపయోగించని రాతి రకాలు ఏది? సరైన సమాధానం మార్బుల్. పురాతన శిలాయుగంలోని మానవులు క్వార్ట్జైట్ మరియు డోలరైట్ వంటి గట్టి మన్నికైన రాళ్లను ఇష్టపడతారు. అవి పదునైన అంచులుగా ఉంటాయి. నల్గొండ ప్రాంతం షోల్డర్డ్ సెల్ట్లను అందించింది. ఇవి ఏ కాలానికి విలక్షణమైనవి? సరైన సమాధానం నియోలిథిక్ చల్కోలిథిక్. షోల్డర్డ్ సెల్ట్లు రాతి అక్షాలు మరింత ప్రత్యేకమైన వ్యవసాయ మరియు చెక్క పని సాధనాల వైపు పరివర్తనను సూచిస్తాయి. తెలంగాణలో ప్రారంభ గిరిజన సమాజాల సందర్భంలో విధాత ఏమిటి? సరైన సమాధానం నిర్ణయం తీసుకోవడానికి ఒక పురాతన గిరిజన సమావేశం. విధాత అనేది ఆదిమ జానపద సభ. ఇక్కడ గిరిజన సభ్యులు మతపరమైన మరియు లౌకిక ప్రయోజనాల కోసం సమావేశమయ్యారు. అస్మాకా జనపదం కింది వాటిలో దేని ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది? సరైన సమాధానం గుర్రాలు మరియు ఇనుము. ఇనుము అధికంగా ఉండే ప్రాంతాలు మరియు వాణిజ్య మార్గాలకు సమీపంలో ఉన్న అస్మాకా దాని లోహశాస్త్రం మరియు యుద్ధంలో గుర్రాలను ఉపయోగించడం కోసం ప్రసిద్ధి చెందింది. సింగూర్ డ్యాం సమీపంలో ఏ పురావస్తు ప్రదేశం ఉంది మరియు మెగాలిథిక్ అవశేషాలను అందించింది? సరైన సమాధానం ఆందోల్. సింగూర్ ప్రాజెక్ట్ సమీపంలోని ఆందోల్ ప్రాంతం మెగాలిథిక్ మరియు ప్రారంభ చారిత్రక పరిశోధనలకు ముఖ్యమైన జోన్. తెలంగాణలో పిట్సర్కిల్ ఖననం అనే పదం వీటిని సూచిస్తుంది. సరైన సమాధానం రాళ్ల వృత్తం చుట్టూ లోతైన గొయ్యి.
పిట్ సర్కిల్స్ అనేది మెగాలిథిక్ సమాధుల యొక్క సాధారణ వైవిధ్యం, ఇక్కడ సెంట్రల్ పిట్ బండరాళ్ల వలయంతో గుర్తించబడుతుంది. ఏ పురాతన యాత్రికుడు లేదా గ్రంథం, అందారే, ఆంధ్రులు, అనేక గ్రామాలు మరియు పెద్ద సైన్యంతో శక్తివంతమైన తెగగా పేర్కొన్నాడు? సరైన సమాధానం ప్లినీది ఎల్డర్. రోమన్ రచయిత ప్లినీ, మునుపటి గ్రీకు మూలాలను ఉటంకిస్తూ దక్కన్లోని ఆంధ్ర తెగల సైనిక శక్తిని ప్రస్తావించాడు. ఉట్నూర్ సైట్ దాని సిండర్ క్యాంపులకు ప్రసిద్ధి చెందింది. ఇవి ఏమిటి? సరైన సమాధానం నియోలిథిక్ పశువుల పాకల కాలిన అవశేషాలు. పశువుల పెంపకం స్టేషన్లలో ఆవు పేడను కాల్చడం ద్వారా ఉట్నూర్లో బూడిద తిప్పలు లేదా సిండర్ క్యాంపులు సృష్టించబడ్డాయి. ఏ తెలంగాణ జిల్లాలో చరిత్రపూర్వ రాక్ ఆర్ట్ సైట్ కోకాపేట్ ఉంది? సరైన సమాధానం రంగారెడ్డి. హైదరాబాద్ శివార్లలోని కోకాపేట్, మూసీ బేసిన్లో మానవ ఉనికిని సూచించే రాక్ పెయింటింగ్లను కలిగి ఉంది. 4వ శతాబ్దంలో అస్మాకా జనపదం చివరికి ఏ వర్ధమాన సామ్రాజ్యంలో కలిసిపోయింది? సరైన సమాధానం నంద సామ్రాజ్యం. మగధ నంద రాజులు అస్మాకతో సహా జనపదాలను జయించి దక్కన్లోకి తమ అధికారాన్ని విస్తరించారు. తెలంగాణలో సాంప్రదాయకంగా ఇనుప యుగం దేనికి సంబంధించినది? సరైన సమాధానం 1000 బీసీఈ, 300 బీసీఈ. ఇనుప యుగం మెగాలిథిక్ సంస్కృతితో సమానంగా 2వ సహస్రాబ్ది బీసీఈ చివరి నుండి శాతవాహనుల ఆవిర్భావం వరకు దాదాపుగా కొనసాగింది. పురావస్తు ప్రదేశం, దొంగతల గుట్ట స్థానిక జానపద కథలలో ఏ పురాణ వ్యక్తికి సంబంధించినది? సరైన సమాధానం పాండవులు. తెలంగాణలోని అనేక రాక్ ఆర్ట్ సైట్ల మాదిరిగానే స్థానిక సంప్రదాయం తరచుగా ఈ పురాతన ఆశ్రయాలను పాండవుల బహిష్కరణతో అనుబంధిస్తుంది. ఈ క్రింది మెగాలిథిక్ శ్మశానవాటికలలో ఏవి పెద్ద క్యాప్స్టోన్ను కలిగి ఉంటాయి, అనేక నిటారుగా ఉండే రాళ్లతో ఒక గదిని ఏర్పరుస్తుంది? సరైన సమాధానం డోల్మెనోయిడ్ సిస్ట్. డోల్మెనాయిడ్ సిస్ట్లు తెలంగాణ పీఠభూమి అంతటా కనిపించే పెద్ద క్యాప్స్టోన్తో అగ్రస్థానంలో ఉన్న రాతి పెట్టె లాంటి గదిని కలిగి ఉన్న హైబ్రిడ్ ఖననం రూపం.